పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి సమాధానం. చెప్పు. చేసింది ఆడన్యా ఎవడాడు? పవన్ కళ్యాణ్ చేసింది అంతా రాజేష్ మహాశాన. వాడినకన్నా మమ్మల్ని అంటే దీంట్లో ఏదన్నా ఎవరన్నా వచ్చారా, వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరన్నా వచ్చి మాతో చెప్పారా? అంబేద్కర్ పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం కనుక్కున్నారు, వెళ్ళారు. నెక్స్ట్ వచ్చి ఎవరో 2 నేతలు నాని అని ఒకరిని వచ్చారు, ఆయన కనుక్కున్నారు. మళ్ళీ బొజ్జ ఐశ్వర్య గారు వచ్చారు, వాళ్ళు కనుక్కున్నారు. అసలు దీంట్లో రాజకీయం ఏముందో నువ్వు చెప్పని. ఈ గొడవలో సంబంధం లేని పీటీ సార్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారని. పీటీ సార్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? పీటీ సార్ ఎవరు? మాకు ఆయన మనకి ఎస్సీ క్యాస్ట్ మాకేదో ఎస్సీ అని మాకేదో సాయం చేస్తున్నారు, అన్న ట్రాన్స్ఫర్ చేసాడు ఏంటని. సరే, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్దగా? అదైతే ఆర్మీ సార్. ఆర్మీ ఎందుకు? మన దేశాన్ని కాపాడడానికని. ఎందుకురా ఈ దేశంలో అలా కులవక్ష చూపిస్తున్నారు కదా? ఎలా చూపించినా మన దేశాన్ని కాపాడుకుంటే గవర్నమెంట్ వేరు కదండి. మీరు మనుషులే అయితే, మీరు చేసేది రాజకీయం అయితే, మీరు చేసేది ప్రజాసేవ అయితే, ఈరోజు సస్పెండ్ చేసి తమలపాకులతో కొట్టినట్టు కాకుండా సస్పెండ్ చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకాలి. మీరు పీకపోతే ప్రజలు మిమ్మల్ని పీకేస్తారు ఆ పదవుల్లో నుంచి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే.